వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, బాపు నే కత్తి దూసుకుంటూ వచ్చేది నీకోసమే అంటూ నేను టైటిల్ పెట్టినాను. దానికి కంటిన్యూషన్గా కేసీఆర్ కొంపలో కూతురు కుంపటి అని చెప్పేసి ఇంకో టైటిల్ పెట్టినాను. ఈ టైటిల్ పెడుతున్నప్పుడు కూడా నేను ఆలోచించాను పెట్టాలా లేదు అని. కానీ ఇది చాలా ఇంత ఫోర్స్గా పెట్టాలా టైటిల్ అనుకున్నాను. కానీ ఈరోజు కవిత మాటలు విన్న తర్వాత ఇదే కరెక్ట్ అనిపించింది. ఈ టైటిల్ పెడతమే కరెక్ట్ అనిపించింది. ఈరోజు చూసినట్లయితే కవిత మొత్తానికైతే ఇన్ని రోజులు కూడా ఆమె బయటకొచ్చి అసలు పార్టీ పెట్టాలా వద్దా, తన తండ్రికి పూర్తి స్థాయిలో తిరుగుబాటు జెండా ఎగరేయాలా వద్దా, కేటీఆర్‌ని వదిలేస్తది, హరీష్ రావుని తిడతది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల్ని హరీష్ రావు ద్వారానే విమర్శిస్తది. అటు సంతోష్ రావు అసలు అడ్రస్ లేకుండా పోయారు ఆమె దెబ్బకి. సో, మొత్తం మీద అయితే ఒక గేమ్ నడుస్తూ ఉంది ఆ ఫ్యామిలీకి అండ్ కవితకు మధ్య. బట్ ఎక్కడా కూడా ఆమె కామ్‌గా ఉండట్లేదు. మీరు ఒకటంటే తాను నాలుగంటాను అన్నట్టుగా రెచ్చిపోతా ఉంది. అయితే అసలు కవిత అడుగులు ఎలా ఉండబోతున్నాయి? ఆమె పార్టీ పెట్టబోతుందా? లేకపోతే ఇంకా మళ్ళీ తిరిగి తన తండ్రి పిలిస్తే ఆయన దగ్గరికి వెళ్లి బీఆర్ఎస్‌ని టేక్ ఓవర్ చేయబోతుందా? లేకపోతే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టు కాంగ్రెస్‌లోకి వెళ్ళబోతుందా? ఒకవేళ టీడీపీ ఎంట్రీ ఉంది అంటే తెలంగాణ టీడీపీ బాధ్యతలు చేపడుతుందా అనేది ఆల్మోస్ట్ ఇన్ని రకాలుగా ఆమె మీద చర్చ జరుగుతూ వచ్చింది. ఇంత ప్రచారం జరుగుతూ వచ్చింది. సో, వీటన్నిటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టేలాగా ఈరోజు కవిత ఒక సంచలన నిర్ణయం అయితే ప్రకటించారు. అటు ఆల్రెడీ ఆమె బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇంకా టైం ఉంది ఆవిడకి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి. అయినా సరే తన అభ్యర్థిత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆమె కౌన్సిల్‌లో మాట్లాడడం జరిగింది. అటు చూస్తే కౌన్సిల్‌లో ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. ఎందుకంటే ఆమె ఎమోషనల్ అవ్వడం కూడా అంత సెంటిమెంట్ ఏమి అనిపించలేదు నాకు. ఎందుకంటే ఆమె ఎమోషనల్ ఎందుకు అయ్యారంటే తన పదవి ఇంక ఎట్లాగో రాజీనామా చేస్తున్నానని ఎమోషనల్ అయ్యారా? తాను ఇంత ఏడుస్తున్నా, గగ్గోలు పెట్టుకుంటున్నా, ఎక్కడ తన తండ్రి తనను పిలవట్లేదని ఎమోషనల్ అయ్యారా గానీ, కవితకి అసలు ఆ రైట్ లేదు. కన్నీళ్లు పెట్టుకునే రైట్ లేదు. కన్నీళ్లు పెట్టుకున్న ఆవిడని తెలంగాణ సమాజం ఈరోజు అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తుందని కూడా నేను అనుకోను. కవిత నిజంగా కన్నీళ్ళు ఎందుకు పెట్టుకోవాలంటే, తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి, తన అన్న ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమోట్ అవుతా ఉంటే, తను ఆల్రెడీ ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీ కూడా అయ్యున్నారు. ఒక లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కోవడం, అడ్డంగా ఇరుక్కోవడం ఆధారాలతో సహా. ఇంతమందిని ఆమె బ్లఫ్ చేయడం, ఇంతమందిని మోసం చేయడం. అందుకు ఆమె సిగ్గుపడి కన్నీళ్లు పెట్టుకోవాలి. తిహార్ జైల్‌లో అన్ని నెలలు ఉండొచ్చినందుకు ఆమె కన్నీళ్లు పెట్టుకోవాలి. వచ్చిన తర్వాత తన తండ్రి దగ్గర కామ్‌గా ఉండి నేను తప్పు చేశాను క్షమించమని అడిగితే కేసీఆర్ దగ్గరికి తీసేవాళ్ళేమో. అయినా సరే ఆయన మీదే తిరుగుబాటు జెండా ఎగరేసే విధంగా ఈరోజు బయట ఈ కవితకి అంత ఇంపార్టెన్స్ వచ్చింది, అంత ప్రయారిటీ ఉందంటే బికాస్ ఆఫ్ కేసీఆరే కదా! తన తండ్రి అని కూడా గుర్తు లేకుండా ఈరోజు ఆయన మీదే తిరుగుబాటు జెండా ఎగరేస్తుంది. అందుకు ఆమె కన్నీళ్ళు తన తండ్రి దగ్గరికి రాలేదన్నందుకు ఆమె కన్నీళ్లు పెట్టుకోవాల్సింది. ఈరోజు ఫ్యామిలీ నుంచి తాను దూరం జరుగుతున్నానన్నందుకు కన్నీళ్లు పెట్టుకోవాల్సింది. లేకపోతే అటు కేటీఆర్ అండర్‌లో నడుస్తున్న సోషల్ మీడియా ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఉంది. ఆమె తప్పుల్ని ఎత్తి చూపడం వేరు, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం వేరు. దానికి ఆవిడ కన్నీళ్లు పెట్టుకోవాల్సింది. దానికి పెట్టుకోవాల్సింది ఆమె కన్నీళ్ళు. కానీ ఈరోజు తన పదవి పోతున్నందుకు మాత్రమే ఆమె కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టు నాకు అనిపించింది. సో, మొత్తానికి బయటకొచ్చిన తర్వాత కవిత మాత్రం చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. తాను పార్టీని పెట్టబోతున్నాను, జాగృతినే పొలిటికల్ పార్టీగా మారుస్తున్నాను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో, మాట్లాడడమే కాదు చాలా క్లారిటీగా ఆమె అక్కడ తెలుగులో మాట్లాడారు, ఇంగ్లీష్‌లో మాట్లాడారు, హిందీలో మాట్లాడారు. అంటే నేషనల్ ఛానల్స్ కూడా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. త్వరలోనే తాను రాజీనామా చేస్తున్నాను కాబట్టి పూర్తి స్థాయి పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాను అని చెప్పారు. చెప్పడమే కాదు ఈరోజు చూసినట్లయితే ఒక బ్లాస్ట్ చేశారు ఇంకొక మాట కూడా ఆమె. బీఆర్ఎస్‌లో ఉన్న వాళ్ళంతా ఎవరైతే కేసీఆర్ పాలన మీద హరీష్ రావుకి సంబంధించో లేకపోతే కేటీఆర్‌కి సంబంధించో వాళ్ళ వారసత్వానికి సంబంధించి అసంతృప్తిగా ఉన్నవాళ్ళు, బీఆర్ఎస్ అంటే నమ్మకం లేని వాళ్ళు, తన తండ్రి తీరు నచ్చని వాళ్ళు ఎవరైనా సరే మీకు ఎనీ టైమ్ నా పార్టీ డోర్లు ఓపెన్ చేసే ఉంటాయి. ఎనీ టైమ్ మీరు నా పార్టీలోకి రావచ్చు. తెలంగాణ సమాజాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను నేను అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఆమె ఆహ్వానించే ప్రయత్నం చేసింది. ఎవరైనా సరే అసంతృప్తులుంటే ఈరోజు కవిత పెట్టుకున్న కన్నీళ్ళకి గానీ, కవిత పండించిన ఒక డ్రామాకి గానీ వెంటనే కనెక్ట్ అయ్యేవాళ్ళు. అంత పక్కాగా ఆమె ఒక డ్రామా పండించే ప్రయత్నం చేశారు. సరే ఆమైతే ఎప్పుడు గూడా ఆల్మోస్ట్ ఆమె జైలుకి వెళ్ళి నిజంగా ఆమె తిహార్ జైలుకి వెళ్ళక ముందు నుంచి కూడా ఆమె మీద ఎప్పుడైతే కేస్ ఫైల్ అయిందో అటు కేటీఆర్ గానీ, ఇటు హరీష్ రావు లాంటి వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టారు ఆమె కోసం. ఆమెను ఎలాగైనా అరెస్ట్ కాకుండా ట్రై చేశారు. అది కుదరలేదు. ఆమె అరెస్ట్ అయ్యి తిహార్ జైలుకి వెళ్ళిన తర్వాత కూడా అటు హరీష్ రావు గానీ, అటు కేటీఆర్ గానీ, కేసీఆర్ ఆదేశాలతో ఆమె బెయిల్ తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు నిజంగానే. అది కవితకు తెలుసో లేదో మరి కానీ చాలా ఎఫర్ట్ పెట్టారు. చాలా కష్టపడ్డారు నిజంగానే. ఎట్టకేలకు ఆమె తిహార్ జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత ఆమె కొంత వైబిలిటీగా ఉండి అదే తన తండ్రి దగ్గరికి వెళ్ళి తనను క్షమించమనో, ఏదో ఒకటి అట్లా కన్విన్సింగ్‌గా మాట్లాడుంటే సెట్ అయిపోయేవాళ్ళేమో కేసీఆర్ గూడా. ఎందుకంటే ఎంత కాదనుకున్నా ఆవిడ సొంత బిడ్డే, తన రక్తమే. కానీ కవిత అక్కడే ఎందుకంటే అదే తెలంగాణ సమాజానికి కూడా ఒక పెద్ద క్వెషన్ మార్క్‌గా మిగిలింది. ఎందుకంటే
కవిత ఈరోజు ఏ ధైర్యంతో పార్టీని ప్రకటించింది? అసలు తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు ఆ వాక్యూమ్ ఉందా? ఉన్న పార్టీలు కొట్టుకు చస్తా ఉన్నాయి. అలాంటి టైంలో ఈవిడ కొత్త పార్టీలో తెర మీదకొస్తున్న పరిస్థితి. మనం చూస్తే ఆర్ఎస్ ప్రవీణ్ లాంటోళ్ళే గతంలో పార్టీని పెట్టి దాన్ని తీసుకెళ్ళి మళ్ళా టీఆర్ఎస్‌లోనే విలీనం చేసిన పరిస్థితి ఉంది. అలాంటి సిట్యుయేషన్‌లో ఈరోజు అంటే తను లిక్కర్ స్కామ్ పెట్టుకొని దాని ద్వారా సంపాదించిన డబ్బులతోనే పార్టీ పెట్టాలని ఈరోజు డబ్బులు లేనిది ఏ పార్టీ మనుగడలో ఉండే పరిస్థితి అయితే లేదు. అంత ధైర్యం కవితకి ఎక్కడి నుంచి వచ్చింది? తన తండ్రి మీదే తిరుగుబాటు జెండా ఎగరేసే ధైర్యం కవితకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చిన ధైర్యం అది? అంటే ఆవిడ కూడా కేసీఆర్‌కున్న మూర్ఖత్వమే ఆవిడకి కూడా కంటిన్యూ అవుతా వస్తోంది ఈ రోజున. సరే ఆవిడ ఎవరికైనా సరే ఏదైతే ఫ్రీడమ్ ఇచ్చింది మన రాజ్యాంగం ఏదైనా పెట్టుకోవచ్చు, పార్టీ పెట్టుకోవచ్చు, వాయిస్ వినిపించవచ్చు ఎంత దూరమైనా. సో, ఆ యాంగిల్‌లో ఒక మహిళగా ఆమె పార్టీ పెడతానైతే నేను స్వాగతిస్తా ఉన్నా. కాకపోతే గతంలో ఒక షర్మిల లాంటి వాళ్ళు పార్టీని పెట్టి దాన్ని ఏం చేశారనేది కూడా ఇక్కడ ఆవిడ ఆలోచించుకోవాలి. ఆవిడ ఆల్మోస్ట్ జైలు నుంచి వచ్చిన తర్వాత గత 6, 7 నెలల కాలంగా మొత్తుకుంటోంది. అందరూ నా వైపుకి రండి అంటుంది. ఎవరు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చి వన్ సైడెడ్‌గా కవితకు మద్దతు ఇస్తున్న పరిస్థితి మనం చూడట్లా. ఇంకా పైగా అసలు కేసీఆర్ ఫ్యామిలీ అంటేనే అంత పొలైట్‌గా ఉండే నేతలంతా కూడా ఈరోజు కవిత మీద చాలా దారుణంగా విరుచుకుపడతా ఉన్నారు. ఒక నిరంజన్ రెడ్డి దగ్గర నుంచి ఈ రోజున ఒక జగదీష్ రెడ్డి దాకా కవిత క్యారెక్టర్‌ని కూడా అసాసినేషన్ చేసేలాగా మాట్లాడుతా ఉన్నారు. లిక్కర్ స్కామ్‌లో నువ్వెంత సంపాదించావో బయటపెట్టు. లిక్కర్ దొంగవి, లిక్కర్ ముఠా గజ దొంగవి అంటూ కూడా ఆమెను మాట్లాడుతా ఉన్నారు. సో, ఎవరు గూడా ఆమె వైపు రాలా. సరే కవిత ఇంత మొత్తుకుంటుంది గదా! జాగృతి తరపున. మరి పోనీ బీజేపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు గానీ, కాంగ్రెస్‌లో మేము ఇమడలేమనుకున్న నేతలు గానీ, ఎవరైనా ఆమె వెంట నడిచే ప్రయత్నం చేశారా ఇప్పటిదాకా? ఎక్కడ వాళ్ళు గూడా ఎవరు రాలా. ఎవరైతే ఆ జాగృతి అని చెప్పుకుంటా ఉందో, ఆ జాగృతిని రిప్రజెంట్ చేస్తున్న కొంతమంది ఆమెతో కలిసి నడుస్తా ఉన్నారు. వాళ్ళల్లో గూడా కొంతమంది కవిత తీరు నచ్చక ఇప్పటికే బయటకొచ్చున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ధైర్యంతో కవిత పార్టీ పెడుతుందనేది ఆమెకే తెలియాలి. కానీ ఆమె పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తుంది కాబట్టి ఆమెను మన మన తరపు నుంచి అయితే విషెస్ చూద్దాం. అయితే ఇక్కడ ఇది కేసీఆర్‌కి ఈ అంశం. కవిత ఈరోజు తిరుగుబాటు చేసిందనేది అందరికీ క్లారిటీ వచ్చింది ఎప్పటినుంచో గూడా. ఎప్పుడైతే ఆమె హరీష్ రావు కేంద్రంగా, కేటీఆర్ కేంద్రంగా, సంతోష్ రావు కేంద్రంగా విమర్శలు చేసిందో అప్పుడే తిరుగుబాటు చేసినట్టు. ఎప్పుడైతే తన తండ్రి తీసుకున్న నిర్ణయాలను ఈరోజు ప్రతిదీ పాలమూరు రంగారెడ్డి దగ్గర నుంచి కాళేశ్వరం దాకా ప్రతి అంశంలో ఆమె తప్పుపడతా ఉంది తన తండ్రి తీరును. డీపీఆర్‌లు పెంచడాన్ని గూడా, ప్రాజెక్ట్ కాస్ట్‌ని పెంచడాన్ని గూడా హరీష్ రావుని కూడా నిలదీస్తా ఉందామె. సో, ఆ స్థాయిలో థ్రెటన్ చేస్తా ఉంది కాబట్టి ఆమె తిరుగుబాటు కన్నా ఇంకా ఎక్కువే చేస్తున్నట్టు గత కొన్ని రోజులుగా. అయితే తను చేస్తున్న పనులకి ఎండార్స్‌మెంట్ ఇచ్చే విధంగా ఈరోజు తను పార్టీ పెడుతున్నట్టు అనౌన్స్ చేసింది. ఇది నిజంగానే అది ఒక ఊహించని పరిణామం అనుకోవచ్చు. అంటే ఐ మీన్ ఇట్ ఊహించారు అందరూ పార్టీ పెడుతుందని. ఊహించని పరిణామం ఏంటంటే బీఆర్ఎస్‌ని బ్రేక్ చేసి అందరూ నా వైపు రండి. బీఆర్ఎస్‌లో ఉన్న నేతలు. ఆ పార్టీకి ఎగ్జిస్టెన్స్ లేదు. ఆ పార్టీకే మనుగడ లేదని చెప్పడం ద్వారా తన తండ్రికి మనుగడ లేదు. సో, తన బీఆర్ఎస్ పార్టీకే ఒక పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ లేదు అని చెప్పి ఆమె ప్రమోట్ చేస్తున్నట్టు. నిజానికి ఆమె పార్టీ పెట్టుంటే ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ని తిట్టాలి. నెక్స్ట్ ఎలక్షన్స్‌కి ఎలాగైనా తమ పార్టీని బలోపేతం చేసుకొని అధికారంలోకి రావాలి అనుకుంటే బీజేపీ మీద ఫైర్ అవ్వాలి. అంతేగాని ఈరోజు తన సొంత తండ్రిని తిట్టే ప్రయత్నం చేస్తా ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇంకా ఏకనాథ్ షిండేనే మీద చాలా బెటర్ అనిపిస్తా ఉంది నాకు. ఈరోజు తన తండ్రి పాలనను, తన తండ్రి పరిపాలనను ఒకవైపు బాబు అంటది, ఒకవైపు బూతులు తిడతా ఉంది. సో, ఇది డిప్లొమాటిక్ స్టేట్మెంట్స్ కవిత ఇచ్చేవన్నీ కూడా. ఇంకొకటి ఇక్కడ కవిత గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, నిజంగా కవిత వైపు తెలంగాణ సమాజం అట్రాక్ట్ అయ్యుంటే ఈమె జైలుకి వెళ్ళే రోజున లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈమె ఇరుక్కొని ఈమెని పోలీసులు వచ్చి తిహార్ జైలుకి తీసుకెళ్ళేటప్పుడు ఈడీ వచ్చి అరెస్ట్ చేసినప్పుడు ఈమె పిడికిలి బిగించి జై తెలంగాణ నినాదాలు చేసింది. ఈమె అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా జైలుకి వాళ్ళ అన్న కేటీఆర్ లాంటి వాళ్ళు తెలంగాణ సమాజం మొత్తం తిరగబడండి కవిత అరెస్ట్ మీద, ఇది బీజేపీ కుట్ర అన్నట్టుగా పోర్ట్రైట్ చేశారు. కానీ ఎక్కడ తెలంగాణ సమాజం ఒక్క నిరసన కూడా తెలుపలా బయటకొచ్చి. ఇదే కేసీఆర్ దొంగ దీక్ష చేసినా కూడా ఆయన మీద ఆ స్థాయిలో ఒక సానుభూతి వచ్చింది. తెలంగాణ జాతిపితగా తెలంగాణ సమాజం అభివర్ణించింది ఆయన్ని. 10 ఏళ్ళు గుండెల్లో పెట్టుకుంది తెలంగాణ సమాజం కేసీఆర్‌ని ముఖ్యమంత్రిని చేసి. ఆయన అబద్ధాలన్నిటిని తీసుకున్నారు తెలంగాణ సమాజం కూడా. కానీ కవిత లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కొని జైలుకి వెళ్తుంటే కనీసం ఇంత నిరసన రాలేదు ఎక్కడ. సొంత పార్టీ వాళ్ళే దాన్ని ఎక్కడ కూడా ఖండించే ప్రయత్నం చేయలేదు. సో, అంటే ఆ సానుభూతే లేదు కవిత మీద. మరి ఈరోజు పార్టీ పెడితే ఎక్కడి నుంచి వస్తుంది సానుభూతి? ఇది తెలుసుకోవాలి. అయితే ఆమె అక్కడ ఒక్క మాట అనడమే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే, బీఆర్ఎస్‌లో ఉన్న నేతలంతా ఇటువైపు రండి. ఆ పార్టీకి ఎగ్జిస్టెన్స్ లేదు. అంటే ఆ పార్టీకి పూర్తిగా నేనే బొందబెడతా అన్నట్టుగా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసిందావిడ. ఇది నిజంగా కేసీఆర్ టీమ్ నిజంగా ఒక డిఫెన్స్‌లో పడే అంశమే. ఈరోజు ఎందుకంటే తను మహిళ ఒకటి, తనకి వాయిస్ ఉంది. గట్టిగా కేసీఆర్ లాంటి వాయిసే ఉంది. ఆవిడకి కూడా తిమ్మిని బొమ్మిని చేయగల వాయిసే ఉంది. సో, దట్టు మహిళ కాబట్టి ఆటోమేటిక్‌గా సమాజం వైపు నుంచి కొంత కన్సర్న్ కూడా ఉంటుంది. సో, ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి కొన్ని కీలకమైన లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేయడం గాని, ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తుంది కాబట్టి
ఎంతో కొంత వైబిలిటీ ఉంది. దట్టు పార్టీని నడపడానికి లిక్కర్ స్కాముల ద్వారా వచ్చిన కావాల్సినంత డబ్బు ఉంది. జనాలకు ఆ డబ్బు ఎలా వచ్చిందనేది అనవసరం. కవిత ఎంత పెట్టుకుంటుందనేది అవసరం ఉంటుంది. సో, ఓవరాల్‌గా మనం చూస్తే బీఆర్ఎస్‌లో కవిత కారణంగా ఒక అలజడి అయితే రేకేస్తుంది. ఇప్పటిదాకా చెబులుగా ఉన్నారు అందరూ కేసీఆర్ మాట మీద నిలబడి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆమె వీళ్ళందరిని కూడా ఆహ్వానించే ప్రయత్నం చేసి పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తుందో, ఈరోజు బీఆర్ఎస్ కోసాలు కదిలిపోతాయా అన్న చర్చ కూడా జరుగుతా వస్తుంది. ఎందుకంటే ఈరోజు కేటీఆర్ పెర్ఫార్మన్స్ ఏంటి అనేది ఒక జూబ్లీ హిల్స్‌తోని అందరికీ కూడా క్లారిటీ వచ్చింది. ఆయన ఓన్లీ ట్విట్టర్ వరకే పరిమితమవుతారు. హరీష్ రావు లాంటి వాళ్ళు ప్రతిరోజు తమ పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలి. సంతోష్ రావు లాంటి వాళ్ళ పొలిటికల్ ఫాయిదా ఏం లేదు ఆ పార్టీకి. ఇక కేసీఆర్ మాత్రం ఆ గడి దాటి బయటికి రారు. ఆ ఫార్మ్ హౌస్‌లోంచి బయటికి అడుగుపెట్టే ప్రయత్నం చేయరు. ఎప్పుడో వస్తారు. ఒక నిమిషం కనిపించి హాయ్ చెప్పి వెళ్ళిపోతారు. లేకపోతే వచ్చినప్పుడల్లా తొక్క తీస్తా, తోలు తీస్తా 2 విమర్శలు చేసి ఇంకా నేను సీఎంని అనే భ్రమలో బతుకుతున్నారాయన. సో, పాపం నేతలు ఎవరిని కలవాలి? తమ పొలిటికల్ ఫ్యూచర్ గురించి ఎవరితో డిస్కస్ చేయాలనేదే ఆ పార్టీలో ఒక క్లారిటీ లేదు. ఇలాంటి సమయంలో ఒక నెత్తిన బండేసే విధంగా, ఆ పార్టీ భవిష్యత్తుని సవాల్ చేసే విధంగా కవిత పార్టీ పెడుతూ ఉంది. సో, ఇలాంటి సందర్భం అయితే మాత్రం ఇది కేసీఆర్‌కి కలలో కూడా ఊహించని సందర్భం మొత్తం మీద. నెక్స్ట్ ఆయన మూవ్ మరి కవిత విషయంలో, సొంత కూతురు విషయంలో ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాల్సింది.